హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు 8th 9th 10th. ఇది మనకు ట్రిగ్నామెట్రీ సెకండ్ క్లాస్ అన్నమాట. సో ఈ సెకండ్ లెక్చర్ లో మనం ఏం నేర్చుకుందామంటే, ఆల్రెడీ మీరు ఫస్ట్ లెక్చర్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసాము, చూసే ఉంటారు. సో దీనిలో మనం ఏం చేద్దామంటే ట్రిగ్నామెట్రిక్ యాంగిల్స్, వాల్యూస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్ మనం నేర్చుకుందాం. ఇంతకుముందు మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కంప్లీట్ చేసుకున్నాము. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కి సంబంధించిన వాల్యూస్, కొన్ని యాంగిల్స్ దగ్గర కొన్ని వాల్యూస్ నేర్చుకుందాం. అంటే ఇప్పుడు మనకు సైన్ ఏ, సైన్ బి, కాస్ అవి మనం నేర్చుకున్నాం కదా, సైన్ కాస్ టాన్ అని నేర్చుకున్నాము. సో ఆ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కి 90 డిగ్రీస్ దగ్గర వాల్యూ ఎంత, అంటే సైన్ 90 ఎంత, అలాగే సైన్ 45 ఎంత, టాన్ 60 ఎంత, సెక్ 30 ఎంత. సో ఇలా కొన్ని స్పెసిఫిక్ వాల్యూస్ దగ్గర వాటి వాల్యూస్ ఎంత అవుతుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. దానికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ దానికంటే ముందు మనము ఇక్కడ ఏమేమి రాసుకుందాం అంటే 0 డిగ్రీస్ కనిపిస్తుందా? అస్సలు 0 డిగ్రీస్ తెల్లదంగా రాస్తే కనిపిస్తుందా? 0 డిగ్రీస్. ఓకే, పర్లేదులేండి. ఇది 0 డిగ్రీస్. నెక్స్ట్ 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. సో ఈ యాంగిల్స్ దగ్గర మనకు ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఏమైతాయి అనేది మనం చూద్దాం. ఓకేనా? ఏంటి చూద్దామంటే సైన్ థీటాకి చూద్దాము, అలాగే కాస్ థీటాకి చూద్దాము, నెక్స్ట్ టాన్ థీటా, అలాగే కాట్ థీటా, సీకెంట్ థీటా, కోసీకెంట్ థీటా. ఓకేనా? అంటే మనకు సైన్ 0 డిగ్రీస్ అంటే ఎంత, సైన్ 30 డిగ్రీస్ అంటే ఎంత, సైన్ 45 డిగ్రీస్ అంటే ఎంత, కాస్ 45 డిగ్రీస్ అంటే ఎంత, నెక్స్ట్ టాన్ 60 డిగ్రీస్ అంటే ఎంత. ఇలా ఒక్కొక్కటి మనం చూద్దాం దీంట్లో. సో మనం ఫస్ట్ ఇవి ఫస్ట్ ఒక సైన్ యాంగిల్స్ గుర్తున్నాయి అనుకోండి, సైన్ వాల్యూస్ గుర్తున్నాయి అనుకోండి, మనకు అన్ని వాల్యూస్ గుర్తుండిపోతాయి. ఓకేనా? కనిపిస్తుంది కదా మీకైతే బోర్డు క్లియర్గానే? ఓకే, చూడండి. మనకి యాక్చువల్గా ఓన్లీ సైన్ వాల్యూస్ గుర్తుంటే అన్ని వాల్యూస్ని మనం గుర్తుంచుకోవచ్చు. కానీ సైన్ వాల్యూ ఒకటి గుర్తుంచుకునే ట్రిక్ మీకు చెప్తాను చూడండి. దీనిలో మొత్తం ఇవి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, √0/4తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి √1/4, నెక్స్ట్ వచ్చేసి √2/4, నెక్స్ట్ వచ్చేసి √3/4, నెక్స్ట్ వచ్చేసి √4/4. ఇలా రాసుకోండి. 0/4, 1/4, 2/4, 3/4, 4/4 ఇలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే 0/4 అంటే ఎంత, వాటి వాల్యూస్ చేయండి ఇంకా అంతే. 0/4 అంటే 0, √0 అంటే 0. సో 0 sin 0 అంటే 0 అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని రబ్ చేస్తాను. నెక్స్ట్ √1/4 అంటే మనకి √1 అంటేనేమో 1, √4 అంటేనేమో 2, అంటే 1/2 అన్నమాట. నెక్స్ట్ దీనికి కూడా ఇది 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. సో పైన 1 ఉన్నట్టు కాబట్టి √1 అంటే 1, కింద √2 అంటే √2. ఇంకా దాన్ని మనం వాల్యూస్ లో పాయింట్లలో రాయకండి, జస్ట్ √2 అని రాయించాలి. నెక్స్ట్ √3/4 కి కూడా ఏం క్యాన్సిల్ కాదు, పైన అయితే డైరెక్ట్ గా √3 వస్తుంది, కింద √4 అంటే 2. సో ఇది యాక్చువల్గా 2. దీన్ని క్యాన్సిల్ చేస్తే 1 అన్నట్టు, √1 అంటే మనకి 1 అన్నట్టు. సో ఇప్పుడు ఫైనల్ గా మనకు వచ్చిన వాల్యూస్ ని మళ్ళీ ఒకసారి క్లియర్ గా రాసుకుందాం. ఇక్కడ ఈ ఫస్ట్ దానికి 0 వచ్చింది, నెక్స్ట్ దానికి 1/2 వచ్చింది, నెక్స్ట్ దానికి 1/√2 వచ్చింది, నెక్స్ట్ దానికి √3/2 వచ్చింది, నెక్స్ట్ దానికి 1 వచ్చింది. ఓకేనా? సో ఈ సైన్ ఒక్కటి కనుక మీకు గుర్తుకున్నాయి అనుకోండి, ఇక మిగతా అన్నీ మీకు వచ్చేసినట్టే. మనకి ఈ సైన్ థీటా అనేవి కాస్ థీటా ఇవి రెండింటిని తీసుకున్నట్టయితే ఇటు నుంచి అటు రాసాం కదా, నెక్స్ట్ అవి అటు నుంచి ఇటు రాసుకుంటూ రండి. అంటే ఇప్పుడు 0, 1/2, 1/√2, √3/2, 1 అన్నాం కదా, అవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? కాస్ థీటా అంటే 1, అంటే కాస్ 0 అంటే 1. నెక్స్ట్ కాస్ 30 డిగ్రీస్ ఎంత అవుతుందో సైన్ 60 డిగ్రీస్ అంత ఉంటుంది. సో ఇది √3/2. అంటే అటు నుంచి ఇటు రాసుకుంటూ రండి. ఇది 1/√2, నెక్స్ట్ ఇది 1/2, నెక్స్ట్ 0. ఓకేనా? వాటిని ఇలా రాసుకుంటూ పోయా. నెక్స్ట్ వచ్చేసి tan థీటా కావాలి అంటే మీకు ఇంతకుముందు నేను చెప్పాను, sin θ/cos θ చేస్తే tan థీటా వస్తుంది అని. సో sin/cos 0/1 చేసామనుకోండి 0, 0/something 0 కాబట్టి 0. నెక్స్ట్ 1/2 డివైడెడ్ బై √3/2, కింద డినామినేటర్ లో రెండు 2లు క్యాన్సిల్ అయిపోతాయి, దానికి న్యూమరేటర్ లో 1 ఉంది, దీనికి ఇక్కడ √3 ఉంది కాబట్టి 1/√3 అయింది. నెక్స్ట్ డివైడెడ్ బై చేస్తే కింద √2 క్యాన్సిల్ అయిపోతే 1లు అన్ని క్యాన్సిల్ అయిపోతే జస్ట్ మనకి 1 మాత్రం మిగులుతుంది. నెక్స్ట్ డినామినేటర్ 2 2 క్యాన్సిల్ అయిపోతే పైన √3 ఉంటుంది, కింద 1 అనేది డినామినేటర్ లో 1 మనం రాయనవసరం లేదు. కింద డినామినేటర్ లో 1 ని ఎప్పుడైనా రాయనవసరం లేదు, అది కావాలనుకుంటే రాయకుండా ఉండొచ్చు, ఎప్పుడైనా అవసరం అనుకుంటే కావాలని కింద పెట్టుకోవచ్చు మనం డినామినేటర్ లో. ఓకేనా? నెక్స్ట్ 1/0 చేసినట్టయితే 1/0 ఏమవుతుంది మరి, సంథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ కదా, నాట్ డిఫైన్డ్ కదా. సో మనకి 1/0 అనేది డిఫైన్ అవ్వదు, నాట్ డిఫైన్డ్ అని రాసుకోవచ్చు, కానీ ఇన్ఫినిటీ అని రాద్దాం మనం షార్ట్ కట్ లో. ఓకేనా? నాట్ డిఫైన్డ్ అనమాట. 1/0 అనేది డిఫైన్ అవ్వదు కాబట్టి ఇన్ఫినిటీ అని రాసేసాం. నెక్స్ట్ కాట్ థీటా.
కాట్ థీటా అంటే ఏంటి మరి tan కి రెసిప్రోకల్. ఓకేనా, tan కి రెసిప్రోకల్ అనొచ్చు, లేకపోతే కాస్ బై సైన్ అని కూడా అనొచ్చు. సో కాస్ బై సైన్ చేసినట్టయితే అంటే మనకు ఇదంతా చేయకుండా మనం ఇంకొకలా రాసుకోవచ్చు. కాట్ థీటా కదా మనకు రావాల్సింది, tan ని రివర్స్ లో రాస్తే అయిపోద్ది కదా. మనము సైన్ ని మనం కాస్ రాయాలంటే సైన్ ని రివర్స్ లో రాసాం, కాట్ రావాలంటే tan ని రివర్స్ లో రాస్తే సరిపోద్ది, కోసెకండ్ రావాలంటే సెకండ్ ని రివర్స్ లో రాస్తే సరిపోద్ది. సో మనం కాట్ కి అటు నుంచి ఇటు రాద్దాం. ఇన్ఫినిటీ లెక్క లేదు, జీరో లెక్క కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి ఇన్ఫినిటీ, నెక్స్ట్ ఇది వచ్చేసి √3 1, నెక్స్ట్ 1/√3, నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి 1. నెక్స్ట్ మనకి సీకెండ్ థీటా రావాలంటే 1/cos. నేను మీకు ఇంతకుముందు చెప్పాను సీకెండ్ అంటే 1/cos. సో 1/1 చేసినట్టయితే అంటే దీంట్లో ఉన్న వాటికి రెసిప్రోకల్ అన్నట్టు. సో దీనికి రెసిప్రోకల్ చేస్తే 1, దీనికి రెసిప్రోకల్ చేస్తే 2/√3. ఓకేనా, నెక్స్ట్ దీనికి రెసిప్రోకల్ చేస్తే √2/1 అంటే కింద మళ్ళీ 1 రాయాలన్నా అవసరం లేదు. నెక్స్ట్ దీనికి రెసిప్రోకల్ చేస్తే 2, కింద 1 రాయాలన్నా అవసరం లేదు. నెక్స్ట్ దీనికి రెసిప్రోకల్ చేస్తే ఇలా 0/1 ఉన్నట్టు తిప్పితే ఏమైతే 1/0 అవుతుంది. 1/0 అంటే మళ్ళీ ఇన్ఫినిటీ కదా, సో ఇన్ఫినిటీ. నెక్స్ట్ మళ్ళీ వాటి నుంచి ఇటు నుంచి అటు రాసుకుంటూ పోండి. ఇన్ఫినిటీ, నెక్స్ట్ 2 √2, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2/√3, నెక్స్ట్ వచ్చేసి 1. ఓకేనా, వీటి వాల్యూస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే అన్నీ అంటే మొత్తం టేబుల్ మొత్తం నేర్చుకోవాలని ఏం లేదు, మనకు జస్ట్ ఇంపార్టెంట్వి నేర్చుకుంటే చాలు. ఫస్ట్ అయితే సైన్లో ఉన్న వాల్యూస్ అన్నీ నేర్చుకోండి. ఓకేనా, సైన్ అన్నీ నేర్చుకున్న తర్వాత మనకి కాసులో కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సైన్ మొత్తం వచ్చు. ఓకేనా, మిగతా అన్ని ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూడండి, సైన్ మాత్రం మీరు నేర్చుకున్నారు. sin 0 0, sin 30 1/2, sin 45 1/2, sin 60 √3/2, sin 90 1. ఇంతవరకు మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మనకి cos 45 కావాలి. cos 45 అంటే మధ్యలో ఉంటుంది, sin కి ఏది ఉంటుందో cos కి అదే ఉంటుంది. సో cos 45 ఎంత అవుతుంది, sin 45 ఎంతనో అంతే అవుతుంది, అంటే 1/√2. ఇప్పుడు మళ్ళీ ఇంకొకవేళ cos 60 కావాలి. ఓకేనా, cos 60 అంటే ఇక్కడ ఉంటుంది. సో cos 60 ఎంత ఉంటుందో sin 30 ఎంత ఉంటుంది కదా, sin 30 ఎంత మరి 1/2. సో cos 60 అంటే కూడా 1/2. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు tan 45 కావాలి. tan 45 కావాలంటే cos ఎంత అవుతుందో sin ఎంత అవుతుందో రెండింటిని బై చేస్తే అయిపోతుంది. sin 45 ఎంత 1/2, cos 45 ఎంత 1/2, మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. సో tan 45 అంటే 1 అనమాట. ఇప్పుడు మనకు cot 60 కావాలి. ఓకేనా, cot 60 కావాలంటే ఏంటిది, sin 60 బై cos 60 బై sin 60. cot కదా, cot అంటే sin cos పైన cos వస్తుంది, cos 60 బై sin 60 అనమాట. సో cos 60 అంటే ఎంత మనకి, cos 60 అంటే sin 30. ఓకే, మీరు జస్ట్ నార్మల్గా ఇదంతా లేకపోయినా మనం నార్మల్గా వేసుకోవచ్చు. ఇది ఇలా అనమాట. మనకు cot 60 కదా కావాల్సింది, మనకు జనరల్గా cos 60 బై sin 60 చేస్తే అయిపోతుంది. సో ఈ టేబుల్ మీరు ఏం చూడకండి. ఓకేనా, మనకు sin 60 అంటేనేమో √3/2 అని తెలుసు. నెక్స్ట్ cos 60 అంటే sin 30 కదా, sin 30 అంటే 1/2. దీన్ని క్యాన్సిల్ చేసి ఏమవుతుంది 1/√3. సో 1/√3 అనమాట cot 60 అంటే. ఇదన్నీ ఇవి టేబుల్ మొత్తం నేర్చుకుని మైండ్ అంతా ఖరాబ్ చేసుకోకండి. ఓకేనా, మైండ్ ఖరాబ్ చేసుకోకుండా ఓన్లీ సైన్ మాత్రమే నేర్చుకోండి, అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు స్పాట్గా ఫర్ ఎగ్జాంపుల్ కొసెక్ 30 degrees కావాలనుకోండి. కొసెక్ 30 అంటే మీరు ఏం చేస్తారు, కొసెక్ అంటే సైన్కి రెసిప్రోకల్ కదా, సైన్కి 30 ఎంతనో చూడండి. sin 30 అంటే 1/2, రెసిప్రోకల్ చేయండి 2 అవుతుంది. చూడండి కొసెక్ 2 అయిందా 30 degrees, అలా అనమాట. ఒకవేళ మీకు సెక్ కావాలంటే కాస్కి రెసిప్రోకల్ చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే ఇండైరెక్ట్గా సైన్ మాత్రమే ఒకటే నేర్చుకోండి, ఇంకేది అవసరం లేదు మనకి. దీని నుంచి అన్నిటిని రప్పించుకోవచ్చు. మైండ్లో ఉన్న స్టోరేజ్ని వేస్ట్ చేసుకోకండి, ఇంకా నింపడానికి వేరేటి వస్తాయి నెక్స్ట్. సో ఇంక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దామా. ఎక్సర్సైజ్ 11.2. సో వీటిని చేయాలి, వీటితో పాటు ఇంకేమో ఉన్నట్టున్నాయి చాలానే. సో ఫస్ట్ అయితే మనం ఒక్కొక్క బిట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఫస్ట్ బిట్లో ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. ఫస్ట్ బిట్లో ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్, ఇవి మనం చూసినట్టయితే దీనిలో 5 ఉన్నాయి. దీనిలో నేను మీకు ఏవైనా కొన్ని మాత్రం చెప్తా, ఎట్లాగో మీకు అన్ని వాల్యూస్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేయడమే. సో నేను ఇది ఒకటి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇది ఒకటి చెప్తా, ఈ మిగతావన్నీ మీరు చేసేయండి. కావాలంటే ఇది స్క్వేర్ ఉన్నది కాబట్టి ఇది కూడా చెప్తాను లేండి. ఇది స్క్వేర్ ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, ఇది చెప్తాను లేండి. ఇది ఎట్లా మీరు చేసేస్తారు. సో ఇది స్క్వేర్లలో కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీన్ని కూడా నేను చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఈ థర్డ్ది చేద్దాము. sin 30 అంటే 1/2, tan 45 అంటే 1, cosec 60. cosec 60 కావాలంటే మనము sin 60 ఆలోచించుదాం. sin 60 ఎంత మరి √3/2 కదా. సో cosec 60 అంటే 2/√3 అవుతుంది, అంతే కదా. ఏమవుతుంది 2/√3. కావాలంటే ఇక్కడికి వచ్చి వెరిఫై చేసుకోండి. cosec 60 కదా, cosec 60 ఎంత 2/√3 అలా అన్నమాట. అర్థమవుతుంది కదా మీకైతే క్లియర్గా. సో నెక్స్ట్ వచ్చేసి
మళ్ళీ cot 45 అంటే 1. నెక్స్ట్ cos 60 అంటే sin 30 ఎంతనో అంత. sin 30 ఎంత మరి 1/2 కాబట్టి ఇది 1/2. నెక్స్ట్ మైనస్ వచ్చేసి sec 30. sec 30 అన్న cosec 60 అన్న రెండు సేమే కదా. మళ్ళీ మనం పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. sec 30 కావాలంటే cosec 60 ఇందాక చేసాం, సేమ్ అంతే ఉంటుంది. అంటే 2/√3. ఇప్పుడు మనం దీన్ని ఏం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. దీనిలో +1 ఉంది, దీనిలో +1 ఉంది, దీనిలో +1/2, దీనిలో +1/2, దీనిలో +1/2 ఉన్నాయి. దీనికి ముందు మైనస్ ఉంది, దీనికి ముందు మైనస్ ఉంది. అంటే దీని వాల్యూ ఎంతైతే వస్తుందో దీని వాల్యూ కూడా సేమ్ అంతే వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏది వస్తుందో ఇక్కడ అదే వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ k వస్తే ఇక్కడ కూడా k వస్తే రెండు క్యాన్సిల్ చేసేసి మనం 1 అని రాయొచ్చు. సో దీని ఆన్సర్ వచ్చేసి 1. సింపుల్ గా దీని ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ ఈ ఫిఫ్త్ వన్ చూడండి. సో ఇప్పుడు మనం దీన్ని చేసినట్టయితే మనకి secant స్క్వేర్ 60. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బై రాస్తాను. secant స్క్వేర్ 60 అంటే మనకు దీని వాల్యూ కావాలంటే secant కావాలంటే ఫస్ట్ మనకి cos 60 కావాలి. దాన్ని మనం రెసిప్రోకల్ చేయాలి. ఓకేనా. cos 60 అంటే ఎంత sin 30. sin 30 అంటే ఎంత మరి 1/2 కదా. దాన్ని రెసిప్రోకల్ చేయాలి కదా. సో ఏమైతుంది 2 హోల్ స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ tan 60 అంటే మనకు డైరెక్ట్ గా tan వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోండి. tan 45 అంటే 1. ఇక్కడ మనకు ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకునే ట్రిక్ ఒకటి చెప్తాను చూడండి. tan కి మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది బై చేయడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కొంచెం కాంప్లికేట్ అవుతుంది కదా. tan కావాలంటే ఫస్ట్ 0, నెక్స్ట్ ఈ 1/√3 ఉంటుంది చూడండి. యాక్చువల్గా 0 tan 30 అంటే 1/√3. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 వస్తుంది, దాని తర్వాత √3 వస్తుంది. ఓకేనా. tan 30 1/√3, నెక్స్ట్ 1, దాని తర్వాత √3. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనం ఇక్కడ ప్రాబ్లం చేసేటప్పుడు కూడా మనం tan 60 అంటే డైరెక్ట్ గా √3 అని గుర్తుకొస్తుంది అట్లా. ఓకేనా. హోల్ స్క్వేర్ డివైడెడ్ బై sin స్క్వేర్ 60. sin 30 అంటే ఎంత మరి sin స్క్వేర్ 30. sin 30 అంటే ఏమో 1/2, దానికి హోల్ స్క్వేర్ చేయాలి ప్లస్ cos 30. నెక్స్ట్ cos 30 అంటే ఎంత మరి మనకి cos 30 అంటే sin 60 అంత. sin 60 అంటే √3/2 కాబట్టి దానికి హోల్ స్క్వేర్ ఉంది. సో దీన్ని చేసుకుంటే సరిపోతుంది మనకి 2 స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 4, యాక్చువల్గా 4 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 డివైడెడ్ బై ఇదేమో 1/4 ప్లస్ 3/4. 1/4 ప్లస్ 3/4 అంటే ఎంత 4/4 అవుతుంది. ఇది క్యాన్సిల్ చేస్తే 1 అవుతుంది. సో పైన ఏమొచ్చింది మరి 4 మైనస్ 3 అంటే 1. సో 1/1 అంటే దీని ఆన్సర్ కూడా 1 వచ్చింది. ఓకే. ఇది 1 వచ్చింది, ఇది 1 వచ్చింది. మిగతా కూడా చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. ఓకేనా. చేసి లాస్ట్ కొంటే చెక్ చేయండి. తప్పు వచ్చినట్టయితే నెక్స్ట్ క్లాస్లో అడగండి. మీకు ఆన్సర్ రాలేదు అంటే నేను చెప్తా. ఓకేనా. క్లియర్గా అర్థమవుతుంది కదా మీకైతే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ చాయిస్. ఈ ఏబిసిడి అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి అండ్ జస్టిఫై చేయాలంటే ఇంకంతా మనం దీన్ని సింప్లిఫై చేసుకోవాలన్నట్టు. 2 into tan 30 అంటే ఎంత 1/√3 డివైడెడ్ బై 1 ప్లస్ tan 45 అంటే 1 హోల్ స్క్వేర్ అన్నమాట. ఓకేనా. 2/√3 డివైడెడ్ బై ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ మనం నార్మల్గా దీన్ని ఇక్కడ ఇట్లాగే రాసేస్తాం అనుకోండి, కొంచెం మనకు క్యాన్సిలేషన్కి సింపుల్గా ఉంటుంది. ఎట్లా అంటే 2 ఇట్నే ఉంచి 1/√3 ఉంచేసి దీన్ని 1 + 1 అంటే 2 అని రాసుకున్నాం అనుకోండి. న్యూమరేటర్లో 2 డినామినేటర్లో 2 రెండు క్యాన్సిల్ అయిపోయినట్టయితే మనకు ఓన్లీ 1/√3 వస్తుంది. సో 1/√3 దీనిలో ఎక్కడ ఉందో చూసుకోవాలి. 1/√3 అంటే మనకు tan ఉన్నాయి, ఇక్కడ tan ఉంది చూడండి. tan 30 అంటే మనకు డైరెక్ట్ 1/√3 అని తెలుసు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే దీనికి 1/√3 వచ్చింది కాబట్టి ఆప్షన్స్ లో సి యొక్క ఆన్సర్ tan 30 = 1/√3 కాబట్టి ఇలా మనం జస్టిఫై చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఇవి కూడా మనకి సేమ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ టైప్ లోనే ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ చెప్పాలి, ఇది మీరే చేసేయండి. ఓకేనా. ఈ సెకండ్ వన్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటుంది, మీరే చేసేయండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా, ఇది కూడా చూస్ ద కరెక్ట్ ఆన్సర్ మీరే చేసేయండి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, కింది వాటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ చూడాలి. ఓకే. నెక్స్ట్ ఎవాల్యుయేట్ sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60. ఓకే. ఫస్ట్ ఇదంతా చేయాలంట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఇది కూడా చేయాలంట. వాట్ కెన్ యూ కన్క్లూడ్. సరే ఫస్ట్ అయితే దీన్ని చేద్దాము, అది అయిపోయిన తర్వాత దీన్ని చేద్దాం. ఓకేనా. ఫస్ట్ దీన్ని చేయాలంటే sin 60 అంటే ఎంత √3/2 కదా, ఇంటూ cos 30. sin 60 ఎంతనో cos 30 కూడా అంతనే, అంటే అది కూడా √3/2. నెక్స్ట్ ప్లస్ sin 30 అంటే 1/2, cos 60 అన్న sin 30 అన్న ఒకటి కాబట్టి 1/2 చేసినట్టయితే మనకు √3 × √3 అంటే √3 హోల్ స్క్వేర్ అంటే క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుద్ది. 2 × 2 అంటే 4 మిగులుద్ది, ప్లస్ 1/2 × 2 అంటే 4 మిగులుద్ది, అంటే 4/4. ఎల్సిఎం తీసినట్టయితే 3 + 1 పైన 4 వస్తుంది. 4 క్యాన్సిల్ చేస్తే 1 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి. sin 60 + 30 అంటే మనకు sin 90 కదా, డైరెక్ట్ గా sin 60 + 30 అంటే sin 90. sin 90 అంటే ఎంత 1 కదా,
సో ఇది 1 వచ్చింది, ఇది 1 వచ్చింది. సో రెండు 1 వచ్చాయి కదా. సో వాట్ కెన్ యూ కంక్లూడ్ అంటే మనకి దీన్ని చూసుకున్నట్టయితే 60 ఉంది, 30 ఉంది, ఇక్కడ 30 60 వచ్చింది కాబట్టి సో ఇవి రెండింటి నుంచి మనం ఏదైనా ఫార్ములా లాగా ఫామ్ చేద్దాం. ఓకేనా, ఏదైనా ఫార్ములా లాగా ఫామ్ చేసినట్టయితే, ఎందుకంటే కంక్లూజన్ అడుగుతున్నాడు. ఒకటి ఏ, నెక్స్ట్ ఇది బి అనుకున్నట్టయితే sin a plus b ఈజ్ ఈక్వల్ టు ఇది sin a, ఇది cos b అన్నట్టు, అంతే కదా. sin 60 డిగ్రీస్ అంటే a అన్నట్టు, 30 డిగ్రీస్ అంటే b అన్నట్టు, sin a cos b ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇదేంటి sin b cos a అన్నట్టు. ఓకేనా, sin b cos a. ఎప్పుడైనా మనకి ఆల్ఫాబెట్స్ లో ఈ a అనేది ఫస్ట్ ఉండాలి. సో దీన్ని మళ్ళీ ఒకసారి రీరైట్ చేద్దాము. sin of a plus b ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఈ a కి సంబంధించిన యాంగిల్ ఎప్పుడైనా ఫస్ట్ ఉండాలి, b అనేది సెకండ్ ఉండాలి. సో ఇది ఫస్ట్ దీని రద్దం, తర్వాత దీని రద్దం. సో ఫస్ట్ అయితే ఇక్కడ కరెక్ట్ గానే ఉన్నది, sin a cos b అని మంచిగానే ఉన్నది. కానీ ప్లస్ ఇక్కడ మాత్రం ఫస్ట్ cos a రద్దం, cos a sin b అని రద్దం. సో ఇది మనకు ఒక ఫార్ములా, దీని ఒక డబ్బా కొట్టేసి దిస్ ఈజ్ ఏ ఫార్ములా అని చెప్పేస్తే సరిపోతుంది. ఓకేనా, sin a plus b ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b. ఇలాంటి ఫార్ములాలు మీరు నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటారు. ఈ ఫార్ములా కూడా మీరు అప్పుడు నేర్చుకుంటారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా బేసిక్ ఫార్ములా ఇంటర్మీడియట్ లో. నెక్స్ట్, ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ cos of 60 plus 30 ఈక్వల్ టు cos 60 cos 30 మైనస్ sin 60 sin 30? అలా రైటేనా? అట్లా ఇది మనం ఇలా చెప్పొచ్చా అంటున్నాడు. సరే చెక్ చేయండి, దీనికి చెక్ చేయండి, దీనికి చెక్ చేయండి. రెండు సేమ్ వస్తే చెప్పొచ్చు అని చెప్పండి, రెండు సేమ్ రాకపోతే చెప్పరాదు అని చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Q. అవి ఇదేంటి మళ్ళీ ఫస్ట్ ఎక్సర్సైజ్ లెక్క ఇచ్చాడు, ఇది మనకి ప్రాబ్లం చూద్దాం. సరే ఏదో ఒకటి, రైట్ యాంగిల్ ఎట్ Q అన్నాడు. సో Q దగ్గర రైట్ యాంగిల్ అట, ట్రయాంగిల్ వచ్చేసి PQR అన్నాడు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది క్వశ్చన్. PQ ఈక్వల్ టు 6 అన్నాడు, PQ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, అండ్ P అంటే R అంటే యాక్చువల్లీ ఇక్కడ RPQ అంటే ఇది మనకు P అనే యాంగిల్ దగ్గర అన్నట్టు. P అనే యాంగిల్ 60 డిగ్రీస్ అన్నాడు. సరే ఓకే, ఇది 60 డిగ్రీస్ అంటే ఇండైరెక్ట్ ఇది మనకు 30 డిగ్రీస్ అన్నట్టు. ఓకేనా, సరే ఓకే, అట్లా పెట్టుకుందాం. ఈ 30 డిగ్రీస్ ఎందుకంటున్నా, మొత్తం ఇంటీరియర్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కాబట్టి ఇది లోపలి మొత్తం 180 డిగ్రీస్ కాబట్టి ఇది 90 అంటే ఇది 60 అంటే ఇంకా మిగిలింది ఎంత 30, అది ఇక్కడ ఉన్నది అన్నట్టు. సో అలా అన్న. సో ఫస్ట్ అయితే వాడు ఇచ్చింది మాత్రం రాసుకుందాం. డిటర్మైన్ ద లెన్స్ ఆఫ్ QR అండ్ PR. ఓకే, QR PR లెన్స్ కావాలంట, అంటే ఈ రెండింటి లెన్స్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ మనకు దీని లెంత్ కావాలి అంటే మనకి తెలుసు కదా, అంటే అడ్జసెంట్ సైడ్ తెలుసు, ఇక్కడ ఉన్న టీటాకి అడ్జసెంట్ సైడ్ తెలుసు, ఆపోజిట్ సైడ్ తెలియదు. సో దీన్ని మన అంతే కదా, ఇది ఆపోజిట్ సైడ్ కదా, ఇది తెలియదు కాబట్టి దీన్ని మనం K అనుకుందాం. సో మనకి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ కి సంబంధించిన ఫార్ములా ఏముంది అంటే tan ఉంది. సో tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు ఫార్ములా, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఎంత, ఇక్కడ మనకి K, అదే మనకి కావాలి, డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 6. మనకి K కావాలంటే దీని వాల్యూ తెలిసి ఉండాలి కదా. tan 60 అంటే మనకి తెలుసు కదా, మరి ఎంత, √3. tan 60 అంటే మనకు వాల్యూ వచ్చేసి √3 కాబట్టి ఇక్కడ √3 రాసినట్టయితే K ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 6 ఇంటూ √3 అవుతుంది. సో దీని వాల్యూ అనేది మనకి 6√3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీని వాల్యూ కూడా రావాలి, అలాగే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, దీని హైపోటెన్యూస్ కదా, హైపోటెన్యూస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే √, దీనికి స్క్వేర్ చేసినట్టయితే 36 ఇంటూ 3 అన్నట్టు. ఓకేనా, మైనస్ దీనికి స్క్వేర్ చేసినట్టయితే 36. సో √36 ని బయటికి తీసినట్టయితే 3 - 1 అవుద్ది, ప్లస్ యాక్చువల్గా కదా, ఇది మనకి యాక్చువల్గా హైపోటెన్యూస్ కాబట్టి ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్, ప్లస్ రాసినట్టయితే 3 + 1 అవుద్ది. సో మనకి ఇక్కడ ఎంత అవుద్ది, √36 ఇంటూ 4, దీనికి రూట్ చేసినట్టయితే 6, దీనికి రూట్ చేసినట్టయితే 2. సో మనకు ఆన్సర్ ఎంత అంటే 12 అనమాట. సో మనకి వీరి వాల్యూస్ ఎంత అంటే QR ఈజ్ ఈక్వల్ టు 6√3, PR ఈజ్ ఈక్వల్ టు 12, అంతే. ఇవి మనకు వీడియోకి ఆన్సర్స్. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి అనుకొని మళ్ళీ ఒకసారి స్లోగా పెట్టుకొని చూడండి. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ XYZ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Y అన్నాడు. ఓకే, ట్రయాంగిల్ XYZ ని మనం డ్రా చేసుకుందాం. ఫస్ట్ X అన్నాడు, Y అన్నాడు, Z అన్నాడు, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Y అన్నాడు. ఓకే, ఇంతవరకు మన క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ YZ ఈజ్ ఈక్వల్ టు X, YZ ఈజ్ ఈక్వల్ టు X అంటే అదే X కి ఆపోజిట్ లో ఉన్న స్మాల్ x అని చెప్పాను కదా, అదే చెప్పాడు. నెక్స్ట్ XZ ఈజ్ ఈక్వల్ టు 2X అట. X
జెడ్ అంటే ఇది యొక్క లెంత్ వచ్చేసి 2x అన్నాడు. సరే ఇది 2x అన్నాడు, ఇది x అన్నాడు, అంటే దీన్ని మనం రాసుకోవచ్చు కదా, వెంటనే రాసేయండి. అండర్ రూట్ ఆఫ్ దీనికి స్క్వేర్ మైనస్ దీనికి స్క్వేర్ అంటే 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే ఎంత, అండర్ రూట్ ఆఫ్ 3x స్క్వేర్ అంటే ఇండైరెక్ట్ గా దీని ఆన్సర్ x ఇంటూ రూట్ 3 అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు దీని యొక్క లెంత్ x ఇంటూ రూట్ 3 వచ్చేసింది. ఓకే, ఇంకేమైనా కావాలా, డిటర్మైన్ యాంగిల్ ఆఫ్ yxz అంటే దీని యాంగిల్ అంటే దేని యాంగిల్, x యొక్క యాంగిల్ ఉన్ను నెక్స్ట్ z యొక్క యాంగిల్ మనకు కావాలంటున్నాడు. x యొక్క యాంగిల్ ఇది మనకి కావాలి, z యొక్క యాంగిల్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x యొక్క యాంగిల్ చేద్దామంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీనికోసం ఆపోజిట్ సైడ్ ఏదో ఒకటి చేసేద్దాం. ఓకేనా. ఫస్ట్ మనకి x యాంగిల్ కావాలంటే ఆ x కి సైన్ కాస్ ఏదో ఒకటి చేసేసాం అనుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ సైన్ చేసాం అనుకోండి, సైన్ x ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఏంటిది మనకి హైపోటెన్యూస్. సో x కి సంబంధించిన ఆపోజిట్ సైడ్ లో హైపోటెన్యూస్ ఏమున్నాయో చూడండి. సైన్ x ఈజ్ ఈక్వల్ టు x కి సంబంధించిన ఆపోజిట్, x కి ఆపోజిట్ x. ఓకేనా. హైపోటెన్యూస్ ఎంత మరి 2x. సో x ని క్యాన్సిల్ చేసినట్టయితే 1/2. సైన్ లో మరి 1/2 ఎప్పుడు వస్తుంది, యాంగిల్ ఎంత ఉన్నప్పుడు వస్తుంది, 30 డిగ్రీస్ అప్పుడు. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకేనా. సో ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏం కావాలి, జెడ్ కావాలి కదా. సో జెడ్ కూడా మీరు దీనిలాగానే ఫైండ్ అవుట్ చేయగలుగుతారా నేనే చెప్పనా. జెడ్ కూడా సేమ్ దీనిలాగా పెద్దగా ఏం లేదు దీనికి. సో ఈ జెడ్ రావాలంటే మళ్ళీ మీరు ఏదో ఒకటి సైన్ జెడ్ ఏదో ఒకటి అనుకోండి. ఓకేనా. సైన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ యొక్క ఆపోజిట్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. సో సైన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ యొక్క ఆపోజిట్ ఏంటి మరి మనకి x రూట్ 3. నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏంటి మరి x ఇంటూ 2. ఓకేనా. దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, రూట్ 3/2 వస్తుంది. సో సైన్ లో రూట్ 3/2 ఎప్పుడు వస్తుంది మనకి, సైన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ లో రూట్ 3/2 అంటే మనకు సైన్ 60 డిగ్రీస్ అన్నప్పుడు, అంతే కదా. సైన్ 60 డిగ్రీస్ అప్పుడు కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అన్నమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్, z ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇది యాక్చువల్ గా క్యాపిటల్ X. యాంగిల్స్ ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. ఓకేనా. ఇవి మనకి వీటి యొక్క వాల్యూస్. నెక్స్ట్ ప్రాబ్లం, ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ సైన్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు సైన్ a ప్లస్ సైన్ b, జస్టిఫై యువర్ ఆన్సర్. చూద్దాం. సైన్ a ప్లస్ b, ఏ దగ్గర ఎంతైనా కొంత తీసుకోండి, b దగ్గర కూడా ఎంతైనా కొంత తీసుకోండి. a ఈక్వల్ టు 30 అనుకుంటున్నా, b ఈజ్ ఈక్వల్ టు 60 అనుకుంటున్నా. ఓకేనా. అనుకోని ఇప్పుడు LHS చేద్దాము, RHS చేద్దాము. ఓకేనా. చేసి మరి ఈక్వల్ వస్తున్నాయా రావట్లేదా దాన్ని బట్టి అది కరెక్టా తప్ప అని చెప్పేసి సరిపోతుంది. ఓకేనా. మీరే చేసేయండి, ఆన్సర్ కరెక్ట్ వస్తుందా తప్పు వస్తుందా ఏమవుతుందో మీరే చేసేయండి. ఓకేనా. జస్ట్ సింపుల్ AB వాల్యూస్ ఏవో ఒక వాల్యూస్ తీసుకున్నాం, LHS చేద్దాం, అలాగే RHS చేద్దాం. LHS ఈక్వల్ టు RHS వస్తే ఎస్ ఇట్ ఇస్ రైట్ టు సే అనండి. ఒకవేళ ఈక్వల్ రాకపోయింది అనుకోండి, నో ఇట్ ఇస్ నాట్ రైట్ టు సే అనండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది అంతే. ఎక్సర్సైజ్ చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో. ట్రిగ్నామెట్రీ అంటే చాలా సింపుల్ టాపిక్. నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ రేపటి వీడియోలో మనం రేపటి క్లాస్లో ఏం నేర్చుకుందాం అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ నేర్చుకుందాం. అది ఇంకా దీనికంటే సింపుల్గా ఉంటుంది. ఓకేనా. రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.